కాదు జనరల్ గా మీరు ఎప్పుడు చూసినా చాలా ఎనర్జీగా ఉమ్, అవతల వాళ్ళతో అంటే ఒక 5 minutes మాట్లాడేది చాలు మీతో. ఉమ్. వద్దు, చెప్పు రాజేష్, అన్నిసార్లు చెప్పు. అనకండి. సో అంటే అది నాకు ఎక్కువగా మీతో ట్రావెల్ అయినప్పుడు మిమ్మల్ని నువ్వు చూసినప్పుడు ఇంకా నాకు ఇంకా ఏం తెలిసిందనమాట. చెప్తాను, చెప్పు చెప్పు అంటున్నా. సో అంటే ఏంటి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా ఎందుకు అలా? మోస్ట్ ఆఫ్ ద టైం ఐ లవ్ టు లాఫ్, గిగిల్, ఎంజాయ్, హ్యావ్ ఫన్. వెనకాల బోలని టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా ఎవ్రీ 1-2 yearsకి ఏదో ఒకటి చేస్తా. అంటే డబ్బులు అప్పు ఇవ్వడము ఎవరికో అవసరం అని, లేకపోతే అన్నెసరీగా ఏదో ఇన్వెస్ట్ చేయడం ఎవరో చెప్పారని అది ఇరుక్కుపోవడం, అలా ప్రతి 2 ఏళ్ళకి నాకు అలవాటే. అప్పుడు అనుకుంటా చిచ్చి ఇంకెప్పుడు ఎవరు నమ్మకూడదు చిచ్చి అని. మళ్ళీ మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కామన్. ఇప్పుడు ఇవాళ డైరీలో రాసుకున్నాక నేను చేసిన ఒక పెంట పని ఉంది, సంథింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, ఒక పిచ్చి పని. చెప్తారా? వద్దులే. సో చెప్పాను కదా పిచ్చి పని అని. సో అందుకని దాని తర్వాత చాలా మనీ బ్లాకేజ్ అయింది. సో అందుకని దాని తర్వాత ఇంకేమి చేయను రాజేష్. 2 సంవత్సరాల వరకు చూడు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ రీసెంట్ గా చేశారా? అందుకని చెప్తున్నా, బుద్ధి వచ్చినది. అందుకే 2 సంవత్సరాలు చేయరు మరి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 వద్దనే చేస్తారు. సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరితో గొడవ అయితే ఈడితో చచ్చినా మాట్లాడకూడదు అనుకుంటాం కదా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు టెక్స్ట్ సర్లే. చేస్తే ఇంకొన్ని రోజులు పర్లేదు మాట్లాడదాం, మనం ఇంకొన్ని రోజులు అట్లా హ్యూమన్ నైజం అది. మనం ఉమ్. మర్చిపోతాం, గాయాన్ని మర్చిపోతాం.